హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. టైం వచ్చేసి 5:40 అయితే మన ఆన్లైన్కి అయితే వెళ్ళాము. ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను నేను ఆల్రెడీ లింగంపల్లి రైల్వే స్టేషన్కి. అయితే ఈ వ్లాగ్స్లో ఏంటంటే మన ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఖర్చులు పోగా గ్యాస్ పోగా ఎంత మిగిలిందో మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ముందుగా అయితే మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీలైనంత వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరియు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ రైడ్ ఆల్రెడీ మనకు పడింది కాబట్టి పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. మనం ఫస్ట్ రైడ్ పడింది అన్నాం కదా లింగంపల్లి స్టేషన్కి. అది కిలోమీటర్ పికప్ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మా దగ్గర ఉన్న రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. రోడ్లు వేస్తున్నారు కాబట్టి బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అయితే నేను మెసేజ్ కూడా పెట్టాను, వస్తున్నాను మేడం వెయిట్ చేయండి రోడ్లు బాగాలేదు అంటే సరే అన్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే వెళ్ళిపోయారు, ఎంతసేపు ఏంటి బుక్ చేసినట్టే రావాలి కదా అని అయితే అన్నారు. ఇప్పుడు అంటే ఇలా బుక్ చేసి కానీ అలా వెళ్ళిపోలేమో, పక్కన అన్నట్టు గాలి వెళ్ళిపోయి బుక్ చేసుకుని రావాలి. సరే అలాగని చాలాసార్లు బుక్ చేసిన వెంటనే స్పీడ్గా వెళ్ళిపోతాయి. 5 నిమిషాలు 10 నిమిషాలు మనల్ని వెయిట్ చేపిస్తారు. తొందరగా వెళ్తే అలా అవుద్ది, లేట్గా వెళ్తే ఎలా అవుద్ది, ఏం చేయాలి. ఇంకా మళ్ళీ ఓవర్లో ర్యాపిడోలో మళ్ళీ డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. బ్లాగ్ ఎవరు వ్లాగ్ బ్లాగ్ లేకపోతే మీ కెమెరా కోసం లేదు బ్లాగే అన్న. 108 అన్న. మళ్ళీ బ్లాగ్ అయిపోయింది. మనకి ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. 6 కిలోమీటర్స్కి 108 అయితే వచ్చిందనమాట ర్యాపిడోలో. నెక్స్ట్ రైడ్ కూడా పడింది, వెళ్ళిపోయి పికప్ చేసుకుందాం కస్టమర్ని. +1 మేడం, అదేంట. మనకి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6 కిలోమీటర్స్ గాను 111 అయితే వచ్చింది బాలానగర్ ఎక్స్ రోడ్ దగ్గర. చూద్దాం ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. అప్పుడల్లా డ్రాప్ అయితే పడింది, 4th డ్రాప్. పికప్కి అయితే వచ్చి కస్టమర్ కాల్ చేసాను, వస్తానని వెయిట్ చేద్దాం. చలి రోజు వెళ్ళిపోతున్నాయో. డోర్ అన్న. $127. మనకి డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 7 కిలోమీటర్స్కి ర్యాపిడోలో 127 వచ్చింది. శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్నాం ప్రజెంట్. చూద్దాం, ఇంకేం పడట్లేదు. మనకు ర్యాపిడోలో డ్రాప్ అయితే పడింది. ఇక్కడ బర్గరైజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. పికప్ ఇక్కడే ఉంది, 1.7 అని చూపిస్తుంది. వెళ్ళిపోయి పికప్ చేసుకుందాం. వాళ్ళు అలా ఫ్రీగా అవుతులే, లేదంటే ఏమంటారు 102 అన్న.
మనమే తీసుకోవా? లేదమ్మా. పిన్ మేడం. 38. ఓకే అండి. ఓకే 90 మేడం. మనకి ఈ రైడు కన్నా ముందు పెద్దంతెల్ అంటే నేను బంజారాయిల్స్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంటే అది ఆఫ్లైన్ ట్రిప్ అనమాట. ఆంటీ గారు అడిగారు పెద్దంతెల్ గుడికి వెళ్ళాలంటే నేను 100 రూపీస్ ఇమ్మన్నా 100 ఇచ్చారు. ఆ డ్రాప్ అవగానే మళ్ళీ అక్కడ నుంచి బంజారాయిల్స్ నుంచి అమీర్పేట పడింది. 5.5కి 93 అయితే వచ్చింది మనకి. మళ్ళీ వెంటనే ఊబర్లో డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. పప్పీస్ ఉన్నాయంట, వాటిని హాస్పిటల్ తీసుకెళ్ళాలంట. అయితే నేను అడిగా చూసామని మేడం కొంచెం ఎక్స్ట్రా అన్న. ఓకే అన్నారు. 30 రూపీస్ ఇస్తా అన్నా. సరే ఎంతో అంత తీసుకుని అయితే వెళ్ళిపోతాం. 174 మేడం. నేను ఇద్దరిని డ్రాప్ చేసి ఫస్ట్ వస్తాను. కంప్లీట్ అయిపోయింది ఊబర్లో. డిఎల్ఎఫ్ రోడ్లో అనమాట. డాగ్ పార్క్ ఉంది కదా, అక్కడ 2 పప్పీస్ ఎక్కాయి. చాలా క్యూట్గా ఉన్నాయి అయితే మాత్రం. అయితే మనకి ఆ రైడ్ యాక్చువల్లీ 134 ప్లస్ 30 రూపీస్ ఎక్స్ట్రా కదా. 174 అయితే 180 అయితే చేశారు. అంటే ఒక 60 రూపీస్ రైడ్ అయితే పడింది. కస్టమర్ వస్తున్నారు. ఆ రాత్రి మీరు మన దగ్గర అదే నర్విట్ మన దగ్గర ఎక్కారన్నాను కదా, ఆయనకి దొరికింది అనుకుంటా. 58 మేడం. మనం లాస్ట్ రైడ్ ముగించుకుని ఇంటికి అయితే వచ్చేసాము. నేను లాస్ట్ రైడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 9 అయింది అనమాట. అయితే మన ఎర్నింగ్స్ ఎంత అయిందో మీకు అయితే చూపిస్తా. గ్యాసులు ఖర్చులన్నీ పోగా ఎంత అయిందో మీకు అయితే చూపిస్తాను. ఊబర్లో అయితే చూడండి 2271 అయితే అయింది. ర్యాపిడోలో కూడా చూపిస్తా ఎంత అయిందో. ర్యాపిడోలో వచ్చేసి 1066 అయితే అయింది. మన టోటల్ ఎర్నింగ్స్ అంటే ఆఫ్లైన్ ఒక 170 కొట్టాను. టోటల్ వచ్చేసి 3501. ఇందులో గ్యాస్ మనకి 550 అయితే అయింది. మైనస్ ఆ ప్లాట్ఫామ్ ఫీజెస్ అవి కలిపి ఒక 100 వేసుకోండి. మనం 12 అవర్స్ చేస్తే 2851 అయితే మిగిలింది. చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.